నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు తిరుపతిలో లడ్డూ వివాదం కొనసాగుతూ ఉంది. వాస్తవానికి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అసలు దీని మీద మీ స్పందన ఏంటి? నిజంగా జరిగి ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జరుగుంటుందండి. లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉండి 100 రోజులు అధికారం పూర్తి చేసుకొచ్చిన ఆయన, చేసిన ఆయన కరెక్ట్గా ఇదే ఇష్యూ మీద ఆయన ఎట్లా మాట్లాడతారు? తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందని వాస్తవాలు ఉండబట్టే కదా మళ్ళీ ఆయన సిఐఎల్ఎఫ్ ల్యాబొరేటరీకి కూడా చూపించారు. చూపిస్తే వాళ్ళు కూడా నిజ నిర్ధారణ అయ్యింది, అందులో కలిసింది అనే వాళ్ళు చెప్తున్నారు. ఇంకేంటంటే ఇంక అందరూ నమ్మాలి కదా. ఇది ఇలా కలపబట్టి ఎంతోమంది ఇప్పుడు తిరుపతి అంటే స్వామివారి ప్రసాదం కోసమే ఎదురు చూస్తాం. ఆ ప్రసాదం అసలు ఎవరంతా ఇంటికి తెచ్చిచ్చినా సరే చెప్పులు ఇప్పి ఆ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని తింటాం. అలాంటి ప్రసాదంలోనే ఈరోజు కల్తీ జరిగిందంటే ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది వాస్తవం అయి ఉంటుంది. కాదని ఆయన అంటున్నారు, నిరూపించుకోమనండి. అత్యున్నత ల్యాబొరేటరీ చెప్పింది కలిసింది, ఎంత శాతం కలిసింది అన్నవి కూడా చెప్పుకొచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో వెళ్ళినప్పుడు చాలా బాగుండేదండి. తర్వాత అంటే నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మన యూట్యూబ్లో వాటిలో కూడా వచ్చినాయి. భోజనం దగ్గర కూడా ఎంత కల్తీయో, ఎంత రోత వదిలిపెట్టేసి ఒక ఆయన చాలా గొడవ చేశాడు. మేము వెళ్ళిన రోజైతే భోజనం సరిగ్గా ఉండట్ల, ప్రసాదం కూడా చాలా చండాలంగా ఉంది. ఏంటిది తిరుపతి ప్రసాదమేనా, ఏంటి స్వామివారి ప్రసాదం ఇట్లుందని మేము అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదిగాక వైవి సుబ్బారెడ్డి గారు మీటింగ్ పెట్టి వీళ్ళతో అధికారులతో ఆయన నిష్ఠాసారంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. టికెట్లు అది 400, 800 చేయండి, కడతారులయ్యా, జనాల దగ్గర డబ్బులు ఉన్నాయని. ఒక అతను అన్నాడు, ఏమండి 300, అది 300 మాత్రం మార్చొద్దండి అన్న. నేను చెప్తా ఉంటానయ్యా, మీరు నాకు చెప్పండి అలా కాదు ఇలా కాదని. కానీ చెప్పే అవకాశం ఆయన ఎక్కడ ఇస్తున్నారు? మొత్తం పెంచుకో, అది ఎంత, అది 1500, 2500 చేయండి, ఇది 2000 అంటే ఆయన నిష్ఠాసారం అనమాట. ఏంటది? అది ఒక పెద్ద ఆధ్యాత్మిక ఇది. మా హిందువులు చాలా పవిత్రంగా పవిత్రంగా భావించే ఒక దేవాలయం. అట్లాంటి వాటిల్లో వీళ్ళందరూ చేరి ఇది ఈ ప్రభుత్వం హయాంలో కాదు, ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఇట్లా జరిగింది తిరుపతి మీద. క్యూ లైన్లు అవన్నీ ఎలా ఉన్నాయి? ఏం లేదు అసలు, ఎవరిష్టాసారం వాళ్ళది. డబ్బులు పేదోడు ఎవడన్నా తిరుపతికి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి వస్తారు. అలాంటి దగ్గర ఆ డబ్బులు టికెట్లు పెంచడాలు ఏంటి, ఆ లైన్లు ఏంటి? అమ్మో, గతం దాని మీద చూసుకోండి ఎంత భయంకరంగా ఉందో. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, మరి దాని గురించి కాస్త పట్టించుకొని పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు ఆ టికెట్ ధరలు అయింది తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇది కావాలని చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారని చెప్తున్నారు. ఆయనకేం అవసరం అండి, ఆయనకేం అవసరం? ఇది కరెక్ట్గా వచ్చి ఈ లడ్డూలో ఇది కలిసింది అది కలిసి చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? వాస్తవాలు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చింది కాబట్టి అదే లేవనెత్తారు ఆయన. లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చుగా. ఇప్పుడు జగన్ గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఏదన్నా తీయాలంటే ఆయన ఏదన్నా తీసి ఆయన్ని ఏదో ఒకటి చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఇదే అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? బుడమేరు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం, అలాగే సూపర్ 6 సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దాని వ్యతిరేకతని ఇలా పక్కన పెట్టాలి అని చెప్పి కావాలని చేశారు. ఇది టీడీపీ వాళ్ళని వాళ్ళు అంటారు. తప్పు అసలు ముమ్మాటికి తప్పు. ఆయన వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారులేండి, లాకులు. అది మంచినీటి వాగు కొల్లేరుతో కలిసేది, ఆ మున్నేరుది వచ్చి అందులో కలవటం. అది కాకపోతే రాత్రి అయినా చెప్పాలి కదా. రాత్రి వస్తుందని ఎవరు చెప్తారు దానికి? అది ముంపు వరద అలా పొంగి అలా వచ్చిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? అది మానవ తప్పిదాలు మొత్తం వెంకివేరు చేస్తే అవన్నీ మానవ తప్పిదాలు. అలా పొంగి ఇళ్ల మీద పడింది అంటే అవన్నీ మానవ తప్పిదాలు. వైఫల్యం చెందింది, తప్పు. అది అసలు ఆ మాట అంటాం తప్పు. అన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి రమ్మనండి, వచ్చి మొత్తం కనుక్కోమనండి. ఏమేమి ఎట్లా అంత అర్ధరాత్రి ఉండి అంత పెద్ద ఆయన వచ్చి అంత చక్కగా సర్వ్ చేసి ఇక్కడే ఉండి నిమ్మల రామ్మోహన్ రావు గారు ఏంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చాలా మంది వచ్చి మొత్తం సహాయ చర్యలు చేసుకుంటూ అన్నీ చేసుకొని దాన్ని దరిదాపు 5 రోజులు కట్టడి చేశారంటే అంత పెద్దదాన్ని వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఫుడ్ పారేస్తున్నారు, అది పారేస్తున్నారు, ఇది పారేస్తున్నారు అంటున్నారు. ఫుడ్ పారేస్తున్నారంటే తీసుకున్న జనాలు కూడా లైన్లో ఉంటే వాళ్ళు లైన్లో ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎగబడి ఇప్పుడు ఒక హెలికాప్టర్ నుంచి ప్రత్యక్షంగా సింగనగర్లో తెలిసిందే, హెలికాప్టర్ నుంచి ఒక మూట వేసారు, ఒక అతని చేతిలో పడింది. సరే అతను పంచడమో లేకపోతే ఆ ఇంట్లో 10 మంది ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడమో చేస్తారు.
మళ్ళీ ఆయన చేతుల్లో లాక్కొని అవి మొత్తం కింద పడేసి చెల్లా చెదిరి చేసి ముందు జనాల్లో కూడా ఉందండి. ఒక క్యూ లైన్ పాటిస్తే వచ్చేవాళ్ళు కూడా వస్తారు. ప్రతి జిల్లాల నుంచి మొత్తం అందరూ ఇప్పటికీ అందిస్తున్నారు సహాయ చర్యలు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు అంటారు. కాదు, ఖచ్చితంగా కాదు, ఇదే తప్పది. అది వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది నిజంగా ఆయన చేతుల్లో ఉంటే ఎట్టుండేది మరి మాకు తెలియదు, కానీ ఈయన మాత్రం 100% చేశారు. ఆయన మాత్రం ఖచ్చితంగా చేశారు. ఫైనల్ గా తిరుమల తిరుపతి లడ్డు వివాదం తేల్చాల్సిందే అంటారు. ఖచ్చితంగా తేల్చాలి. అది ఏంటంటే నేను కాదు, ఆయన కావాలని చేస్తున్నారు అంటారు. కావాలన్న ఈ విషయం మీద ఆయన చేయాల్సిన అవసరం ఏంది? చాలా ఉన్నాయి చెయ్యాలంటే, ఏయైనా చేయొచ్చు ఆయన. కానీ ఈ విషయం మీద ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్క హిందూ అందరూ చాలా మంది ప్రతి ఒక్క హిందూ బాధపడుతున్నాడు. ఏంటి ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, ఇక్కడ కులాలు ఎత్తడంగా వాళ్ళు ఇలాంటివన్నీ ముట్టుకోరు. కొవ్వులు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప ఇది అయ్యి మరి అలాంటి వాళ్ళు కూడా తిన్నారు అంటే వాళ్ళు ఎంత పాపం చేసినట్టు. తప్పండి, ఇది మాత్రం ముమ్మాటికి కరెక్ట్. నా అభిప్రాయం అయితే ఇది కరెక్టే అని. ఎందుకంటే ఆ ల్యాబొరేటరీ కూడా ఇచ్చింది కదా తీర్పు. తెలుసుకోమనండి ఆయన్ని, తప్పే ఉంది. నిజాలు వాస్తవం అనుకోండి. ఆయనకు ఒక పేరుంది తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామికి. ఎందుకంటే ఆయన జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని ఊరుకోరు ఆయన అని. అది ఎప్పటి నుంచో ఉంది, గతంలో మనం చూసి ఉన్నాము, అన్ని చేసి ఉన్నాం. కాబట్టి దీనికి పర్యవస్థానం మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తారు. కర్మ ఎవరిని వెంటాడదు. ఆయన తప్పు చేశాడా, ఆయన్ని వెంటాడు, ఖచ్చితంగా వెంటాడుతుంది. ఈయన కావాలని అన్నారా, ఈయన్నే చూస్తుంది. కానీ అది కావాలి కాదు, వాస్తవాలే. నిగ్గతేలు చెప్తున్నాయి అన్ని వాస్తవాలు అని. కిలో 350 రూపాయలు నెయ్యి ఇస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నువ్వు బయట వచ్చి 1000 రూపాయలు 1100, ఒక్కోసారి 900 కూడా ఉంటుంది. అలాంటి నెయ్య నీకు 300కి ఇస్తుంది అంటే నువ్వెందుకు ఎంక్వైరీ చేయాలి? 300కి ఎలా వస్తుంది నెయ్య అని. అంతకుముందు నందిని సంస్థ నుంచి తెచ్చే నెయ్య మరి ఈరోజు వాళ్ళు ఎంత రేటుకి ఇచ్చారు అప్పుడు గమనించాలి. వాళ్ళు అంత రేటుకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకే రేటుకి ఇస్తారు? వాస్తవం వీళ్ళకి తెలియపోవచ్చు ఏంటి కలిపారు లేదు అని. తెలుసుకోవాలిగా, తెలుసుకున్న బాధ్యత. 350కి ఎలా ఇస్తున్నారు ఈ నెయ్యిని అని తెలుసుకోవాలిగా, అందులో ఏంటి ఉంది ఏంటి అని. ఇది ఒకవేళ వీళ్ళు తెలియపోవచ్చు, కానీ అసలు బయటికి లాగితే మొత్తం బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.